ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒకరోజు తన కోటలో ఉన్న బాల్కనీలో నిలబడి బయటకు చూస్తుండగా అప్పుడు శివాజీకి తనకు విద్య నేర్పిన గురువైన రామదాస్ స్వామి గారు అందరి ఇంట్లోకి వెళ్లి భిక్షాటన చేయడం కనిపిస్తుంది. వెంటనే శివాజీ ఆ దృశ్యం చూసి ఎన్నో విద్యల్లో పట్టు ఉన్న నా గురువు గారు ఇలా భిక్షాటన చేయడం ఏంటి అని బాధపడతాడు. అప్పుడు శివాజీ తన దగ్గరి వాడైన బాలాజీని గురువు గారిని కోటలోకి తీసుకురమ్మని పంపిస్తాడు. బాలాజీ వెళ్లి గురువు గారిని కోటలోకి తీసుకుని వస్తారు. కోటలో చాలా మంది ఉన్నారు. ఇక శివాజీ గురువు దగ్గరికి వెళ్లి ప్రమాణం చేసి, గురువర్య, ఈ మరాఠా సామ్రాజ్యమంతా నేను మీ కాళ్ళ దగ్గర పెడతాను, మేమంతా నీ కిందే ఉంటాము అని అంటాడు. అప్పుడు గురువు గారు నాకు నీ రాజ్యమంతా ఇచ్చి నువ్వేం చేస్తావు అని అడుగుతారు. అప్పుడు శివాజీ మీరేం చెప్తే అది చేస్తాను గురువర్య అని అంటాడు. అప్పుడు గురువు గారు తన దగ్గరున్న మరొక గిన్నె తీసి శివాజీకి ఇచ్చి నాతో పాటురా ఇద్దరం అడుక్కుందాం అని చెప్తాడు. శివాజీ ఏమాత్రం ఆలోచించకుండా ఆ గిన్నె తీసుకొని ఇద్దరు వెళ్తారు. ప్రజలంతా శివాజీని చూసి ఆశ్చర్యపోతారు. అలా వాళ్ళిద్దరూ సాయంకాలం వరకు అడుక్కున్న తర్వాత ఒక చిన్న కుటీరంలో కూర్చుంటారు. ప్రజలు వేసిన గింజలతో గురువు వంట చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ భోజనం చేస్తారు. అప్పుడు శివాజీ తర్వాత ఏం చేయాలి గురువు గారు అని అడుగుతాడు. ఇంకిప్పుడు గురువు గారు ఒక ఎర్ర కండువ తీసుకొని శివాజీకి కప్పి ఈ దేశం మొత్తాన్ని ఏలమని చెప్తాడు. ఇంకప్పటి నుండి శివాజీ తన ప్రతి యుద్ధంలో ఆ కండువ వేసుకొని వెళ్లేవాడు. ఇది శివాజీ ఎంత గొప్పవాడో చెప్పే ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. అసలు శివాజీ మూగల్స్ ని ఎలా వణికించాడు, శత్రువులకి ఎదురు దెబ్బ ఎలా కొట్టాడు, శివాజీ ఎలా చనిపోయాడు, కేవలం ఇదే కాదు, ఇప్పటి వరకు ఎంతో మంది రాజులున్నా సరే ఒక శివాజీనే ప్రజలంతా దేవునిలాగా ఎందుకు చూస్తున్నారు? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర వినాల్సిందే. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. శివాజీ గారు మహారాష్ట్రలోని పూణే దగ్గర ఉన్న శివనేరి అనే ప్లేస్ లో జన్మించారు. శివాజీ గారి నాన్న పేరు సహాజీ భోస్లే, అమ్మ పేరు జీజాబాయి. అయితే శివాజీ గారి కన్నా ముందే జీజాబాయికి పిల్లలు పుడుతూ వెంటనే చనిపోతూ ఉండేవాళ్ళు. అందుకే ఈసారి జీజాబాయి ఆమెకిష్టమైన పార్వతీదేవికి మొక్కుతుంది. అండ్ ఈసారి పుట్టిన కొడుకు కూడా దక్కాడు. పార్వతీదేవిని మరాఠా వాళ్ళు శివాయి మాత అని పిలుస్తారు. అందుకే ఆ పుట్టిన అబ్బాయికి శివాజీ అనే పేరు పెట్టింది జీజాబాయి. శివాజీ గారు అంత గొప్ప రాజు అవ్వటానికి కారణం తన వెనకాల ఒక పవర్ఫుల్ లేడీ ఉన్నారు. ఆమె శివాజీ గారి తల్లి అయిన జీజాబాయి. జీజాబాయి శివాజీకి ఆడవాళ్ల పట్ల ఎలా సంస్కారంతో ఉండాలో నేర్పించింది. ఇంకోవైపు తన తండ్రి సహాజీ యుద్ధంలో శత్రువులను ఎలా ఓడించాలో నేర్పేవాడు. శివాజీ తన చిన్న వయసులోనే అన్ని విద్యలు నేర్చుకోవడం మొదలుపెట్టాడు. అన్ని బాగానే జరుగుతున్నాయి. అయితే ఇక్కడే కథ మలుపు తిరిగింది. ఒకరోజు శివాజీ గారి తండ్రి అయిన సహాజీ గారు అప్పుడున్న నిజాం రాజులపైకి యుద్ధానికి వెళ్తారు. అలా ఆ యుద్ధం గెలిచి అక్కడున్న నిజాం సామ్రాజ్యాన్ని మరాఠా సామ్రాజ్యంలో కలిపేస్తాడు. కరెక్ట్ గా ఇదే సమయంలో ఔరంగజేబులు పూణే ప్రాంతానికి ఎంటర్ అవుతారు. సహాజీ గురించి తెలుసుకున్న ఔరంగజేబులు ఆదిల్ షా అనే ఒక ముస్లిం రాజుతో చేతులు కలిపి సహాజీ పైన అటాక్ చేస్తారు. అయితే ఈ యుద్ధంలో సహాజీ ఓడిపోవాల్సి వస్తుంది. అప్పుడే ఔరంగజేబులు సహాజీకి ఒక కండిషన్ పెడతారు. యుద్ధంలో ఓడిపోయినందుకు నీ మరాఠా సామ్రాజ్యాన్ని తీసుకొని ఇక్కడి నుండి కర్ణాటక వెళ్లిపోమని చెప్తారు. కానీ సహాజీ దాన్ని ఒప్పుకోరు. అప్పుడు ఔరంగజేబులతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు. అదేంటి అంటే కేవలం సహాజీ మాత్రమే కర్ణాటక వెళ్లిపోవాలి. కానీ తన మరాఠా సామ్రాజ్యం అంతా జీజాబాయితో శివాజీతో అందరూ పూణేలోనే ఉండాలి. ఈ కండిషన్ కి ఔరంగజేబ్ ఒప్పుకుంటాడు. దాంతో సహాజీ తన కోటలోకి వచ్చి జరిగిందంతా చెప్తారు. శివాజీ బాధ్యతలన్నీ జీజాబాయికి అప్పగిస్తాడు. తన సామ్రాజ్యాన్ని విస్తీర్ణం చేయవలసిన బాధ్యత శివాజీకి అప్పగిస్తాడు. శివాజీకి అన్ని విద్యలు అందేలా ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తాడు. అలాగే శివాజీ కోసం ఒక గురువు గారిని కూడా నియమిస్తాడు. ఆయనే సమర్థ రామదాస్. ఈయన ఆధ్వర్యంలోనే శివాజీ విద్య నేర్చుకునేవాడు. ఇక సహాజీ భోస్లే తన రాజ్యాన్ని వదిలిపెట్టి కర్ణాటకకి వెళ్లిపోయారు. ఇంకప్పటి నుండి తండ్రి తోడు లేకుండానే శివాజీ పెరిగాడు. ఇంకోవైపు సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ శివాజీ అన్ని విద్యల్లో ఆరితేరుతున్నాడు. అలా మరాఠా సామ్రాజ్యాన్ని విస్తీర్ణం చేయడం కోసం శివాజీకి తనకు 17 సంవత్సరాలు ఉన్నప్పుడు ఖడ్గాన్ని పట్టుకొని యుద్ధానికి దిగాడు. అలా తన మొట్టమొదటి యుద్ధం బీజాపూర్ సామ్రాజ్యం పైన జరిగింది. శివాజీ తన ఉడుకు రక్తంతో అండ్ యుద్ధ నైపుణ్యంతో బీజాపూర్ సామ్రాజ్యాన్ని ఓడించి బీజాపూర్ కింద ఉన్న చాలా ప్రాంతాలను మరాఠా సామ్రాజ్యంలో కలిపేశాడు. ఇక తనకి 20 సంవత్సరాలు వచ్చినప్పుడు పూణే దగ్గరలో ఉన్న రాజ్గర్ అనే కోటని కూడా యుద్ధం చేసి గెలుచుకొని రాజ్గర్ అనే ప్రాంతాన్నే మరాఠా సామ్రాజ్యానికి క్యాపిటల్ సిటీగా చేశారు. అలా రాజ్గర్ దాదాపు 26 సంవత్సరాల వరకు మరాఠా క్యాపిటల్ లాగానే ఉంది. ఆ తర్వాత క్యాపిటల్ సిటీని రాయ్గఢ్ కి మార్చేశారు. అయితే తన 20 ఏళ్ల వయసులోనే పూణే చుట్టూ ఉన్న అన్ని కోటలను శివాజీ గెలుచుకొని మరాఠా సామ్రాజ్యాన్ని పూణే మొత్తం వ్యాప్తి చెందేలా చేశాడు. అయితే శివాజీ వాళ్ళ తండ్రి సహాజీని కర్ణాటకకు పంపించిన ఆదిల్ షా అనే రాజు ఉన్నాడు కదా, ఆయనకు శివాజీ ఎదుగుదల చూస్తే అస్సలు నచ్చేది కాదు. ఎప్పటికైనా సరే శివాజీని ఓడించాలి అని అనుకునేవాడు. ఆ తర్వాత ఆదిల్ షాకు సంబంధించిన కొన్ని కోటలను కూడా శివాజీ యుద్ధం చేసి గెలుచుకున్నాడు. దీంతో ఆదిల్ షాకి ఇంకా కోపం వచ్చింది. అప్పుడే ఆదిల్ షా ఒక ప్లాన్ వేశాడు. శివాజీ యొక్క తండ్రి సహాజీ అండ్ అలాగే శివాజీ యొక్క సోదరుడు ఇద్దరు కర్ణాటకలోనే ఉన్నారు. సో ఆదిల్ షా సహాజీని బంధిద్దామని అనుకుంటాడు. కానీ శివాజీ మహారాజ్ కర్ణాటకకి వెళ్లి యుద్ధం చేసి సహాజీని విడిపిస్తాడు. ఇప్పుడు ఆదిల్ షాకి శివాజీ ఒక తలనొప్పిలా మారిపోయాడు. శివాజీకి ఆదిల్ షా సామ్రాజ్యమైన బీజాపూర్ పై కన్ను ఉంది.
అందుకని శివాజీని చంపడానికి ఈసారి ఇంకొక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆదిల్ షా దగ్గర అఫ్జల్ ఖాన్ అనే ఇంకొక వ్యక్తి ఉండేవాడు. అఫ్జల్ ఖాన్ చాలా భయంకరమైన యోధుడు. అయితే శివాజీని చంపడానికి ఆదిల్ షా అఫ్జల్ ఖాన్ ని బీజాపూర్ సామ్రాజ్యానికి తీసుకొచ్చుకున్నాడు. అఫ్జల్ శివాజీ పైన అటాక్ చేసే ముందు శివాజీ గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. లైక్ శివాజీ యొక్క యుద్ధ నైపుణ్యాలు ఏంటి ఇలా. అప్పుడు అఫ్జల్ ఖాన్ కి ఒక విషయం అర్థమవుతుంది. శివాజీ తన కోటలో ఉండి గనక యుద్ధం చేస్తే ఆయననెవరూ ఆపలేరు. కానీ శివాజీ గారిని కోటలో నుండి బయటికి తీసుకొస్తే అఫ్జల్ ఖాన్ గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. బికాస్ అఫ్జల్ ఖాన్ సైన్యం శివాజీ సైన్యం కన్నా చాలా పెద్దది. సో అఫ్జల్ ఖాన్ శివాజీని బయటకు తీసుకురావడానికి పూణేలో ఉన్న టెంపుల్స్ ని కూల్చడం మొదలు పెట్టాడు. అండ్ శివాజీని యుద్ధానికి ఆహ్వానించాడు. బట్ శివాజీ మాత్రం ఆ యుద్ధానికి ఒప్పుకోలేదు. అప్పుడు అఫ్జల్ ఖాన్ దగ్గర కృష్ణాజీ భాస్కర్ అనే ఒక బ్రాహ్మణ్ పనిచేసేవాడు. సో అఫ్జల్ ఖాన్ ఆ కృష్ణాజీని శివాజీతో సందు కుదుర్చుకోవడానికి పూణే పంపిస్తాడు. అప్పుడు కృష్ణాజీ భాస్కర్ ఆ వార్తని శివాజీకి చేరవేసి అఫ్జల్ ఖాన్ తో జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. అప్పుడు శివాజీ అఫ్జల్ ఖాన్ తో మీటింగ్ కి ఒప్పుకుంటాడు. అయితే శివాజీ మహారాజ్ అండ్ అలాగే అఫ్జల్ ఖాన్ కలిసే రోజు వచ్చేసింది. వాళ్ళిద్దరూ శివాజీ యొక్క కోటలోనే కూర్చున్నారు. ఆ మీటింగ్ అయిపోయి శివాజీ మహారాజ్ వెనుదిరగగా వెంటనే అఫ్జల్ ఖాన్ తన చేతిలోకి కత్తి తీసుకొని శివాజీ పొట్టలోకి పొడుస్తాడు. కానీ శివాజీకి మాత్రం ఏమీ అవ్వదు. ఎందుకంటే కృష్ణాజీ భాస్కర్ అఫ్జల్ ఖాన్ తో జాగ్రత్త అని చెప్పి అఫ్జల్ ఖాన్ దొంగ దెబ్బ తీస్తాడు అని హింట్ ఇచ్చి వెళ్లిపోతాడు. అందుకే ముందు జాగ్రత్తగా శివాజీ ఒక ఉక్కు కవచాన్ని ధరించి ఎవ్వరికి కనిపించకుండా తన ఆయుధమైన పులిగోరుని కూడా దాచుకొని వచ్చాడు. ఇక అఫ్జల్ ఖాన్ శివాజీ పైన కత్తి మోపగానే శివాజీ తన పులిగోరిని అఫ్జల్ ఖాన్ పొట్టలో గుచ్చి తన పేగులను బయటకు తీస్తాడు. ఆ తర్వాత శివాజీ అఫ్జల్ ఖాన్ యొక్క తలని నరికేస్తాడు. అలా తన తలని తీసుకెళ్లి భవానీమాత విగ్రహం ముందు అలాగే తన తల్లి అయిన జీజాబాయి ముందు పెడతాడు. ఆ తర్వాత అబ్దుల్లా టవర్ దగ్గర అఫ్జల్ ఖాన్ బాడీని కాల్చేస్తాడు. శివాజీ అఫ్జల్ ఖాన్ ని చంపేశాడు అన్న వార్త ఆ ఏరియా మొత్తం పాకింది. శివాజీ గురించి అందరూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. శివాజీకి కూడా ప్రజల మధ్య పాపులారిటీ పెరిగింది. అయితే ఈసారి బీజాపూర్ సామ్రాజ్యం వాళ్ళకి ఇంకా కోపం వచ్చింది. అప్పుడు బీజాపూర్ వాళ్ళు ఎంతో స్ట్రాంగ్ అయిన ఆఫ్ఘాన్ పస్తూన్ అనే ఆర్మీని శివాజీ పైకి పంపించారు. ఈసారి కూడా శివాజీ తన సైన్యంతో ఆఫ్ఘాన్ పస్తూన్ ఆర్మీని ఓడించారు. ఈ యుద్ధంలో గెలిచిన శివాజీ పేరు ఈసారి భారత్ మొత్తం వినిపించింది. హిందూ రాజులందరికీ శివాజీ అనే పేరు ఒక ధైర్యాన్నిచ్చింది. శివాజీ ఈ యుద్ధం గెలవటానికి రీజన్ తన దగ్గర యుద్ధంపై ఉన్న నాలెడ్జ్. యుద్ధంలో శివాజీ కొత్త కొత్త టెక్నిక్స్ ని వాడేవాడు. అందులో ఒకటే గురెల్లా యుద్ధం. గురెల్లా యుద్ధంతో చిన్న సైన్యంతో పెద్ద సైన్యాన్ని ఓడించవచ్చు. గురెల్లా యుద్ధం ఏమిటి అంటే సైనికులు సర్ప్రైజ్డ్ అటాక్స్ చేయడం, శత్రువుల ఆయుధాలను ధ్వంసం చేయడం, గూఢచారులను శత్రువుల సైన్యంలోకి పంపించటం, శత్రువుల ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్లపైనే ఎదురుదాడులు చేయటం. ఇలా ఇవే కాదు చాలా ఉంటాయి. ఈ గురెల్లా అనే టెక్నిక్ వాడటంలో శివాజీ ఆరితేరారు. అయితే ఈ యుద్ధం గెలిచాక మరాఠా సామ్రాజ్యం పెరిగింది. 10,000 కూడా లేని శివాజీ సామ్రాజ్యం ఇప్పుడు 1,00,000కు పెరిగింది. ఇంకోవైపు శివాజీకి ఔరంగజేబులతో పాటు అప్పుడప్పుడే భారత్లోకి ఎంట్రీ అవుతున్న పోర్చుగీస్ తో కూడా ప్రమాదం ఉంది అని తెలుసుకొని వాళ్ళని అడ్డుకోవటానికి మొట్టమొదటిసారిగా భారతదేశంలో నేవీని ప్రారంభించాడు. పోర్చుగీస్ అతని రాజ్యంలోకి రాకుండా ఉండటానికి సముద్రంలో యుద్ధ నౌకల్ని ఏర్పాటు చేశారు. శివాజీ తన సైన్యాన్ని చాలా బాగా చూసుకునేవాడు. ఎలా అయినా సరే ప్రమాదాల బారి నుండి కాపాడేవాడు. అలా ఆ సైన్యంతోనే శివాజీ చాలా మంది రాజులను యుద్ధంలో ఓడించాడు. అయితే 1960లో ఔరంగజేబ్ తన మామ అయిన షాయిస్తా ఖాన్ కి ఒక పెద్ద సైన్యాన్ని ఇచ్చి వాళ్ళకి మంచి ఆయుధాలని ఇచ్చి శివాజీ పైకి యుద్ధానికి పంపిస్తాడు. అయితే ఈ యుద్ధంలో శివాజీ ఓడిపోయాడు. ఓడిపోయినందుకు గాను శివాజీ పూణే వదిలి వెళ్లిపోవలసి వచ్చింది. ఔరంగజేబులు మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. కానీ షాయిస్తా ఖాన్కి శివాజీ మళ్లీ ఎలా అయినా వస్తాడు అని తెలుసు. అందుకోసమని రాజ్యం చుట్టూ భారీ బందోబస్తుని ఏర్పాటు చేసుకున్నాడు. అలా శివాజీ దాదాపు 2 సంవత్సరాల పాటు ఎవరికి కనబడలేదు. అయితే షాయిస్తా ఖాన్ ఆక్రమించిన కోటలో తనకు సంబంధించిన వాళ్ళ పెళ్లి జరుగుతుంది. పెళ్లి కూతురు వాళ్ళు కోటలోకి వచ్చారు. వాళ్లతో పాటు చాలా మంది పెళ్లిని చూడటానికి వచ్చారు. ఆ గుంపులోనే శివాజీ కూడా మారువేషంలో కోట లోపలికి వచ్చారు. శివాజీ షాయిస్తా ఖాన్ ఉన్న రూమ్ లోకి వెళ్లాడు. అక్కడ షాయిస్తా ఖాన్ చేతి వేళ్లని శివాజీ నరికితే షాయిస్తా ఖాన్ కోటలో నుండి కాపాడమంటూ పారిపోయాడు. అలా శివాజీ తన మరాఠా రాజ్యాన్ని తిరిగి మళ్లీ పొందాడు. ఇక 1664లో సూరత్ నగరంలో వ్యాపారాలు చాలా బాగా జరిగేవి. అయితే సూరత్ ని మూగల్స్ పాలిస్తున్నారు. శివాజీ సూరత్ కి వెళ్లి వాళ్ళ పైన దాడి చేసి ఆ యుద్ధంలో గెలిచి సూరత్ ని, మూగల్ ధనాన్ని అండ్ అలాగే వాళ్ళ సైన్యాన్ని శివాజీ గెలుచుకున్నాడు. ఆ తర్వాత ఆదిల్ షా యొక్క బీజాపూర్ సామ్రాజ్యాన్ని శివాజీ యుద్ధం చేసి ఆక్రమించుకున్నాడు. అన్ని బాగానే జరుగుతున్నాయి. ఇంకోవైపు ఔరంగజేబు తన సైన్యాన్ని మరింత దృఢంగా చేసి శివాజీ పైకి పంపించాడు. అయితే ఈసారి మూగల్స్ తో జరిగిన ఈ యుద్ధంలో శివాజీ ఓడిపోయాడు. దీనికి గాను మూగల్స్ శివాజీని మూగల్స్ తరపున సర్దార్గా ఉండమని అడిగారు. అయితే సర్దార్గా ఉండటానికి శివాజీ ఒప్పుకున్నాడు. అయితే ఇలా ఒప్పుకోవడానికి కూడా రీజన్స్ ఉన్నాయి. శివాజీకి బయట చాలా మంది శత్రువులు ఉన్నారు. వాళ్ళందరినీ ఓడించాలి అంటే మూగల్స్ యొక్క సైన్యం అవసరం పడుతుంది. అందుకే శివాజీ సర్దార్గా ఉంటాను అని ఒప్పుకున్నాడు. అయితే ఔరంగజేబు తన బర్త్డే సందర్భంగా సామంతరాజులందరినీ పిలుస్తాడు.
అందరూ ఆ వేడుకకి వెళ్తారు. అయితే ఈ సమావేశంలో శివాజీకి చాలా అవమానం జరుగుతుంది. శివాజీ తన 6 ఏళ్ల కొడుకుని తీసుకొని ఔరంగజేబు యొక్క కోటలోకి వెళ్తాడు. అక్కడ ఔరంగజేబు శివాజీని సైనికులందరి వెనుక నిలబెట్టి అవమానిస్తాడు. అవమానం తట్టుకోలేక శివాజీ బయటకు వస్తూ ఉంటే ఔరంగజేబు శివాజీ అండ్ తన కొడుకుల్ని బంధించమని ఆర్డర్స్ పాస్ చేస్తాడు. అలా శివాజీ ఔరంగజేబుకి బందీ అయిపోతాడు. అయితే మళ్ళీ ఒక మంచి సమయం చూసుకొని శివాజీ మారువేషం వేసుకొని ఒక పనివాణిలా మారి తన కొడుకుని ఒక బుట్టలో దాచి ఆ కోటలో నుండి తప్పించుకుంటాడు. అలా తన రాజ్యానికి వెళ్లిపోతాడు. అప్పటి నుండి శివాజీ చాలా కామ్గా ఉన్నారు. ఏ రాజ్యం జోలికి పోలేదు. మూగల్స్ కూడా యుద్ధానికి ఆహ్వానించారు. బట్ ఎంత రెచ్చగొట్టినా సరే శివాజీ మాత్రం చాలా సైలెంట్ అయిపోయారు. ఒకప్పుడు శత్రువులపైకి విరుచుకుపడ్డ శివాజీ ఇప్పుడు ఉలుకు పలుకు లేకుండా చాలా కామ్ అయిపోయారు. కానీ సింహం ఒక అడుగు వెనక్కి వేస్తుంది అంటే దానికి మీనింగ్ 2 అడుగులు ముందుకు వేస్తుంది అని అర్థం. ఇన్ని రోజులు శివాజీ ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలుసా? ఔరంగజేబుల సైన్యాన్ని నాశనం చేయడానికి శివాజీ 2 సంవత్సరాల పాటు ఒక సైన్యాన్ని తయారు చేశాడు. ఒకవైపు ఔరంగజేబ్ కూడా శివాజీ వీక్ అయిపోయాడు అనుకున్నారు. అలాంటి ఒక సమయం చూసుకొని ఔరంగజేబ్ పైకి యుద్ధానికి వెళ్లాడు శివాజీ. తన కత్తితో ఒక్కొక్కరిని నరికేశాడు. అలా మూగల్స్ పైకి విరుచుకుపడ్డాడు. దాంతో మూగల్స్ ఓడిపోయారు. ఈ యుద్ధం ముగిసిన తర్వాత హిందూ రాజులంతా రాజ్గర్కి వచ్చి 1670లో శివాజీకి వేద మంత్రాల సాక్షిగా బ్రాహ్మణులంతా శివాజీని క్షత్రియ రాజులకు అధిపతిగా ఛత్రపతి అనే బిరుదుని అందించారు. ఇప్పుడే శివాజీ గారి పేరు ఛత్రపతి శివాజీ మహారాజ్గా మారింది. అలా శివాజీ గారు 27 సంవత్సరాల పాటు రాజపాలన చేసిన తర్వాత తీవ్ర విషజ్వరం కారణంగా 1680 ఏప్రిల్ 7th రోజున శివాజీ గారు తన ఆఖరి శ్వాస వదిలారు. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒకవేళ శివాజీ మహారాజు గనుక ఇంకొన్నాళ్ళు బ్రతికి ఉంటే మన దేశం ఎలా ఉండేది? అయితే ఇలా ఎంతో మంది రాజులు వచ్చారు. బట్ శివాజీ మాత్రమే ఎందుకని చరిత్రలో మిగిలిపోయాడు? దీనికి కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. శివాజీ తన ఆర్మీ ఎంత పెద్దదైనా సరే వాళ్ళకి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేవారు. ఎలాంటివంటే సైన్యాన్ని ఎంటర్టైన్ చేయడానికి ఎలాంటి ఆడవాళ్లు ఉండకూడదు, లైక్ డాన్సింగ్ గర్ల్స్. సెకండ్ పాయింట్, ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒకరోజు మరాఠా సామ్రాజ్యంలో ఒక గ్రామ పెద్ద ఆ విలేజ్ కి సంబంధించిన ఒక అమ్మాయిని హరాస్ చేశాడు. అయితే ఈ విషయం శివాజీకి తెలిసి ఆ గ్రామానికి వెళ్లి ఆ గ్రామ పెద్ద యొక్క అన్ని అవయవాలు కట్ చేసి పడేశాడు. థర్డ్ పాయింట్, ఆవులని కేవలం ట్రాన్స్పోర్ట్ కు మాత్రమే వాడాలి, వాటికి ఎలాంటి హాని చేయకూడదు. ఫోర్త్ పాయింట్, బ్రాహ్మిన్స్ ని వేధించకూడదు, బందీలుగా చేయకూడదు. ఫిఫ్త్ పాయింట్, తన సైన్యంలో అన్ని క్యాస్ట్ల వాళ్ళు ఉండాలి. ఈవెన్ శివాజీ గారి సైన్యంలో చాలా మంది క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ ఉన్నారు. అండ్ వాళ్ళందరినీ శివాజీ గౌరవించేవాడు. తన సైన్యంలో మెయిన్ పొజిషన్స్ లైక్ చీఫ్ ఆఫ్ నేవీ పేరు దౌలత్ ఖాన్, ఆయుధాలకు ప్రాతినిధ్యం వహించే అతని పేరు ఇబ్రహీం ఖాన్. సిక్స్త్ పాయింట్, మొఘల్స్ పైన యుద్ధం చేసేటప్పుడు ఆ మొఘల్స్ ఆడవాళ్లను ఎవరు టచ్ చేయకూడదు. సూరత్ లో ఔరంగజేబ్స్ తో యుద్ధం గెలిచినప్పుడు ఆ ప్లేస్ లో ఉన్న క్రిస్టియన్స్ ని చాలా బాగా రెస్పెక్ట్ఫుల్ గా ట్రీట్ చేశాడు. సెవెంత్ వన్, ఉమెన్ పంచాయతీలు స్టార్ట్ చేశాడు, అంటే ఆడవాళ్లు వాళ్ళ ప్రాబ్లమ్స్ ని చెప్పుకోవడానికి. ఎయిత్ వన్, చాలా మంది ముస్లిమ్స్ కి శివాజీ ల్యాండ్స్ ఇచ్చి ఆదుకున్నాడు. అండ్ అలాగే మొఘల్స్ తో యుద్ధం చేస్తే ఆ ప్లేస్ లో ఉన్న మసీదులను కూల్చేవాడు కాదు. ఒక రోజు శివాజీకి తన చేతిలోకి ఖురాన్ వస్తే దాన్ని చాలా రెస్పెక్ట్ఫుల్ గా ట్రీట్ చేసి సైన్యంలోని ముస్లిమ్స్ కి ఇచ్చేశాడు. కానీ ఔరంగజేబులు మాత్రం మన టెంపుల్స్ అన్నింటినీ నాశనం చేశారు. ఇంకో దారుణమైన విషయం ఏంటి అంటే ఈ ఔరంగజేబుల గురించి మన టెక్స్ట్ బుక్స్ లో ఉంది, కానీ మన శివాజీ మహారాజు చరిత్రను మాత్రం ఏ టెక్స్ట్ బుక్ లో ప్రింట్ చేయలేదు. ఇప్పుడున్న పిల్లలకి ఔరంగజేబుల గురించి తెలిసినంతగా శివాజీ గురించి ఎవరికి తెలియదు. దీనిపైన మీ ఒపీనియన్ ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అయితే శివాజీ గారు చనిపోయిన తర్వాత తన కొడుకు ఛత్రపతి సంభాజీ మరాఠా సామ్రాజ్యానికి రాజు అయ్యాడు. సంభాజీ కథ కూడా గూస్ బంప్స్ ఇస్తుంది. ఆ స్టోరీని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇది గైస్ ఇవాళటి వీడియో. మీకు గనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.